సంఘం కొరకై ప్రార్థన చేసి మనం ఒక మాట తీసుకుంటాం. పోయినసారి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ వలనే జరుగును అన్న వాక్యాన్ని సంఘానికి దేవుడిచ్చాడని మనం నమ్మాము. అది అక్షరాల నెరవేరింది కూడా. శక్తి చేత బలము చేత కాక ఆయన ఆత్మ చేతనే దేవుడు సంఘంలో ఒక యూనిటీని, అందరూ ప్రార్థన చేయడానికి, ప్రార్థన ద్వారా దైవాత్మ కార్యం జరగడానికి ప్రభు కృప చూపించాడు. ఇది నా ఆత్మ వలనే అంటే నాకు జరిగిన సంఘటన కూడా అది ఆత్మ వలనే సక్సెస్ అయింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, ఆయన కార్యం వలనే అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యం చేసి ప్రార్థింప చేయగా దేవుడు నన్ను కనికరించాడు. సంఘమంతా కూడా ఒక యూనిటీలోకి వచ్చి మంచిగా ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేశాడు. అంతకుముందు ఒక చిన్న వేదన ఉండేది. ఆశించినటువంటి ఫలితాలు, విలువలు సంఘంలో లేవని చాలా బాధపడుతూ ఒక్కడనే నలిగిపోతూ ఉండేవాడిని. అయితే ప్రభు ఒక ఇన్సిడెంట్ని, ఒక సంఘటన సంఘంలో అనుమతించి దాని ద్వారా అందరినీ సమకూర్చినట్టు అయింది. అది దేవుడు తన ఆత్మ ద్వారానే జరిగించాడు. నా కృప నీకు చాలుననే మాట కూడా మన అనుదిన జీవితంలో నెరవేరింది. నా జీవితంలో నెరవేరింది. ఏ పూట కాపూట భయపడుతున్నప్పుడు ప్రభు తన కృపనిచ్చి బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవుడిచ్చినటువంటి మాట, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. తీయండి, అది లేవీకాండం 26, 11, 12 వచనాలు. లేవీకాండం 26, 11, 12 వచనాలు చదవండి ఎవరన్నా. చాలు. మొదటి మాట, నా మందిరము అంటే ఇంగ్లీష్లో మై డ్వెల్లింగ్ ప్లేస్. మై డ్వెల్లింగ్ ప్లేస్ అంటే నేను నివసించే స్థలము, నివాస స్థలము మీ మధ్య ఉంచుతాను అని చెప్పాడు. ఇది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని సన్నిధి, ఆయన సన్నిధి ఆయన సంచారములో, మందిరములో, సంఘములో ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది మొదట ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివాసం చేసేవాడు, అది మనకు తెలిసిందే. ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన అది. నేను మీ మధ్య ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను, మీ మధ్య నడుస్తాను అని చెప్పాడు. అప్పుడు ట్యాబర్నకల్ అంటే ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు, ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు దిగేవాడు. ఇప్పుడు ఆయన మనలోనే ఉంటున్నాడు, మనల్నే నివాసంగా చేసుకున్నాడు. అర్థం చేసుకోండి. అప్పుడు ప్రత్యక్ష గుడారంలోనే దిగేవాడు దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అంత మహిమగల దేవుడు మన మధ్యనే నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యాజ్ ఎ చర్చి, సంఘంగా నా నివాస స్థలము మీ మధ్య ఉంటుంది, నేను మీ మధ్య నడుస్తాను. ఈ సంవత్సరం అంతా మీ అందరి మధ్య నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తాడు. రెండవది, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 1:5 చదవండి. ఓకే. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. వినండి జాగ్రత్తగా. ఆ రోజు కాంగ్రిగేషన్లో వ్యక్తులతో ఉంటాను అన్నాడు, ఇప్పుడు ఒక వ్యక్తితో ఉంటున్నాడు. ఆ రోజు ప్రజలతో, ఈరోజు సేవకునితో. మోషేకు తోడయ్యుండినట్లు అంటే మోషే చనిపోయిన తర్వాత బాధ్యత నెరవేర్చవలసినటువంటి పని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు యెహోషువ ఆ ఇశ్రాయేలీయుల్ని కనాను దేశం తీసుకెళ్లాలంటే ధైర్యం కావాలా, బలం కావాలా. అందుకని గుర్తు చేస్తున్నాడు. ఓసారి గుర్తు చేసుకో జాషువా,
మోషేతో ఉన్నప్పుడు నేను ఏం చేశానో, ఎలా హెల్ప్ చేశానో, నువ్వు వీళ్ళని యోర్దాను దాటించి కనానుకు తీసుకెళ్లే లోపు నీకు తోడుగా ఉంటాను. యాజ్ ఐ వాజ్ విత్ మోజస్ సో ఐ విల్ బీ విత్ యూ అన్నాడు. అంటే ఈరోజు విశ్వాసికి ఇండివిజువల్, వ్యక్తిగతంగా దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోవడానికి, దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి, అది విశ్రాంతి కావచ్చు, అవి యొక్క క్రీస్తు యొక్క రూపము స్వరూపము కావచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రీస్తు స్వరూపం, ఆత్మలో విశ్రాంతి, పరలోక రాజ్యం, ఇవన్నీ దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యాలు. ఇవి మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మోషేకు తోడై ఉన్నాను కదా, ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు, నీళ్లు లేనప్పుడు, మనుషులు సణిగినప్పుడు, అగ్ని వాళ్ళని చంపడానికి వచ్చినప్పుడు అహరోనుని పంపించి ఆపినట్లుగా, అలాగా నేను మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకును తోడై ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను వాగ్దానం చేసి పెట్టాను కదా. మరి అది నెరవేర్చాలంటే మరి మోషే అర్ధాంతరంగా ఆగిపోయాడు, లేకపోతే చనిపోయాడు. ఆయన పని ఎవరు చేస్తారు? మరి నువ్వే చేయాలి. కాబట్టి విశ్వాసులారా, వ్యక్తిగతంగా ఈ వాగ్దానం నీకు, అలాగే సేవ చేసేటువంటి వారికి, పెద్దలుగా బాధ్యత కలిగినటువంటి వారికి ఈ వాగ్దానం అని మీరు అన్నడు మర్చిపోకూడదు. ధైర్యంగా పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ప్రతి దానికి ఇదెట్ట అదెట్ట అనకూడదు. ప్రభు వాగ్దానం ఈ సంవత్సరం మోషే చేతులు బరువెక్కినాయి. ఇప్పుడు యెహోషువ మోషే చేతులు బరువెక్కగా వారు ఏం చేశారు? చేతిని పైకెత్తారు, రాళ్ళు కింద పెట్టారు. అలాగా మీరు సేవకులకు, అలాగే సంఘానికి ఒక సపోర్టర్స్గా ముందుకు సాగాలి. ఆ విషయంలో దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటుంది ఈ సంవత్సరం. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట, మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అప్పుడు మొదటి వాక్యం చూస్తే ట్యాబర్నకల్ ప్రత్యక్ష గుడారంలో ప్రజలందరితో ఉన్నాడు. రెండవది చూస్తే మోషేతో వ్యక్తిగతంగా ఉన్నాడు, దేవుని సేవకునితో ఉన్నాడు. వినండి, చివరి వాక్యం చూస్తే శిష్యులతో ఉన్నాడు. శిష్యులంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క మనస్సును, యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని నెరవేర్చేవాళ్ళు శిష్యులు. ఈ సంవత్సరంలో నువ్వు యేసుక్రీస్తు యొక్క దర్శనము నెరవేర్చాలంటే ఈ వాగ్దానం నీకు కావాలి. ఏంటది? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఎందుకు? మీరు లోకంలోకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, శిష్యులనుగా చెయ్యాలి. మీకు 2 పనులు పెట్టా. ఒకటి సువార్త ప్రకటించాలి, పరిస్థితులు ఎటువంటివైనా శిష్యులనుగా చేయాలి, మెంటర్ చేయాలి. ఆ విషయంలో మీరు ఒక్కళ్ళే చేయలేరు ఆ పని. సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. సో 3 కూడా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, 3 కూడా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ రోజు ప్రజలతో, తర్వాత ఇండివిజువల్గా, తర్వాత దేవుని యొక్క గ్రేట్ కమిషన్ను నెరవేర్చే విషయంలో సదాకాలము ఆయన మనతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సంవత్సరం టోటల్గా గాడ్ ప్రామిస్డ్ హిస్ ప్రెజెన్స్ టు కంటిన్యూ అవర్ మినిస్ట్రీ, టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ in the future, to stand for the truth, to reflect God's character in the society. దేవుని సమాజంలో దేవుని గుణాలు ప్రతిబింబించడానికి, విలువలను కాపాడుకోవడానికి, సత్యం కొరకు నిలబడడానికి ఆయన సన్నిధి మనతో ఉంటుందని ఆయన వాగ్దానం చేశాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. నా మందిరము మీ మధ్య ఉంచెదను, నేను మీ మధ్య నడిచెదను, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడయుందును. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నేటి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకిచ్చిన ఈ సంఘ వాగ్దానం, దీని వివరణ, ఇందులో ఉన్న అద్భుతమైన నీ సన్నిధి యొక్క వాగ్దానం, దీన్ని మేము నమ్మి అనుభవించి రాబోయే కాలమంతా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా, బలమైన సాక్షులుగా, ధైర్యము కలిగిన బిడ్డలుగా, ప్రభువా మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే బిడ్డలుగా ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని కోరుకుంటూ, లేవికాండం 26, 11, 12, యెహోషువ 1:5, మత్తయి 28, 20 ఈ 3 మాటలు ఈ సంవత్సరం అంతట్లో మేము అనుభవించినట్లు నీ కనికరము మా అందరి మీదకి, అన్ని సంఘాల మీదకి రానిమ్మని, దీన్ని ఎవరైతే వ్యక్తిగతంగా అన్వయించుకుంటున్నారో విశ్వాసముతో వారి జీవిత సమస్యలకు ఒక పరిష్కారముగా ఉండినట్లు ఈ నీ మాటను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును జీవం కలిగిన మా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకే వందనాలు అయ్యా. మరి నీ వాక్యంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకే వందనాలు. నీ స్వారూప్యంలో ఎదగడానికి అయ్యా, మీరు పిలిచిన ఈ పిలుపుకు తగినట్టుగా బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన నీ అమూల్యమైన పవిత్రమైన మాటలను బట్టి నీకే వందనాలు. అటు నీ మాటలను మేము తీసుకొని చుండగా తండ్రి అయ్యా, శ్రద్ధతో, ముఖ్యంగా విశ్వాసముతో, అదే సమయంలో తండ్రి మరి చెప్పబడిన రీతిగా తండ్రి మరి ఏ కండిషన్తో అయితే అవి మీరు ఇవ్వబోతున్నారో వాటిని మేము చేసి తండ్రి ఆ విధంగా మేము వాగ్దానాలని స్వతంత్రించుకున్నట్లు మా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సహవాసము, సన్నిధి నూతన సంవత్సరంలో నూతనంగా బ్రతకాలని తీర్మానించిన ప్రతి వ్యక్తికి ఇది మొదలు సదా తోడై నడిపించును గాక, ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. గడచిన దేవా నీకి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. కరుణించిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. దాచిన దేవా నీకి స్తోత్రము.
లోపములెన్నో దాగి ఉన్నను, ద్రాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కన్ను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, అడగకపోయినా అక్కరనెరిగినా, అడగకపోయినా అక్కరనెరిగినా, అల్ఫా ఒమేగావు నీవే కదా, అల్ఫా ఒమేగావు నీవే కదా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా,
Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। प्रेम का तेरी आही रीत, मन में भर दे अपनी प्रीत। प्रेम का तेरी आही रीत, मन में भर दे अपनी प्रीत। तेरे प्रेम का गाए गीत, हालेलुया, तेरे प्रेम का गाए गीत। बोलो जय
పాడమ్మా. స్తుతి నీకే నా యేసుదేవా మనసా